నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మందమరి మున్సిపాలిటీలో సర్ ప్రక్రియ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. నిర్ణీత గడువులోపు సర్ ప్రక్రియ పూర్తి చేయాలని BLOకు కలెక్టర్ ఆదేశం. మంచిర్యాల పట్టణంలోని ప్రధాన జంక్షన్లను పరిశీలించిన డీసీపీ. పాల్గొన్న మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, ఏసీపీ ఆర్ ప్రకాష్. మంచిర్యాల జిల్లా మందమరిలో నకిలీ టీ పౌడర్ గుర్తింపు. మందమరి జాతీయ రహదారి టోల్ గేట్ సమీపంలోని ఫుడ్ కోర్టులో నకిలీ చాయ్ పత్తిని స్వాధీనం చేసుకున్న అధికారులు. మంచిర్యాల జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. జిల్లాలోని మందమరి మున్సిపాలిటీలో తహసీల్దార్ సతీష్ కుమార్, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిందని, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా BLOలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నింపిన ఫారాలను BLOలు యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని, అర్హత కలిగిన ఓటర్లు స్వయంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రధాన కూడళ్లైన IB చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ థియేటర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మంచిర్యాల డీసీపీ భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ కార్పొరేషన్గా అభివృద్ధి చెందిన మంచిర్యాల నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి క్రమశిక్షణ నగర అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన అన్నారు. ప్రధాన రహదారుల ద్వారా వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగుతుండటంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం నిర్వహించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ప్రత్యేక చొరవతో తొలి విడతలో 4 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిగ్నల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్యాచ్ వర్క్లు, యూటర్న్ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంచిర్యాలలో కొన్ని కూడళ్లు 5-6 రహదారులు కలిసే ప్రాంతాలుగా ఉండడంతో ప్రత్యేక ప్రణాళికతో ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నామని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు తుముల నరేష్, మంచిర్యాల సిఐ ప్రమోదరావు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫంక్షనింగ్ కోసం, దానికి అవసరమైన ఇంజనీరింగ్ ఏర్పాట్ల కోసం గౌరవ మేయర్ ధరణి మధుకర్ గారు, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య గారు మరియు గౌరవ కార్పొరేటర్లతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, మా యొక్క ఏసీపీ
ప్రకాష్ గారు అండ్ ఏసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ గారు మరియు మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ తోటి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల నగరంలో కార్పొరేషన్ అయిన తర్వాత నగరంగా మారింది. ఒక నగరానికి ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ యొక్క క్రమశిక్షణ, పౌరుల యొక్క క్రమశిక్షణే ఆ నగరము అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనం. అందుకనే మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్లో వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు పోయే రోడ్డు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ కూడా ఈ జంక్షన్లలో ఎక్కువ అవుతున్నది. దాన్ని స్టడీ చేసి హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ వాళ్ళని పిలిపించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు, గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ప్రత్యేకమైన చొరవ ప్రకారం వాళ్ళని పిలిపించి ఇక్కడ స్టడీ చేయించడం జరిగింది. ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం ఉంటాయని. మొదటి విడతలో ఫస్ట్ మేజర్ జంక్షన్స్, ఈ 4 జంక్షన్ల కోసము ఎమ్మెల్యే గారు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వీటిని శాంక్షన్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవి ఫంక్షనింగ్ చేయడం కోసం ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్ ఈ జంక్షన్లలో సాధారణంగా ఒక్కొక్క జంక్షన్లో 4 రోడ్లు మాత్రమే ఉంటాయి. మంచిర్యాలలో ఇప్పుడు ఈ జంక్షన్ చూసినట్లయితే 5-6 రోడ్ల కూడలు ఉంది. కొద్దిగా కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినాము. ఏ విధంగా చేస్తే ప్రజలు స్మూత్గా వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని చేరుతారు, ట్రాఫిక్ యాక్సిడెంట్ కాకుండా ఉండడం కోసం ఉంటారని చెప్పడం జరిగింది. దీనికి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వారి యొక్క కార్యవర్గం కూడా స్పందించి మొత్తం ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. వీటిని ఫ్రీ లెఫ్ట్, బొల్లాడ్స్తో పాటు స్టాప్ లైన్స్ పెట్టడం ద్వారా మేము కొన్ని రోడ్ వర్క్లు కూడా ప్యాచ్ వర్క్స్లు ఉన్నాయి. కొంతమంది యూటర్న్స్ దూరం ఉంటే కూడా అక్కడ యూటర్న్ కూడా ఓపెన్ చేయించమని చెప్పడం జరిగింది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తీసుకున్న తర్వాత ఇంకా స్మూత్ ట్రాఫిక్ ఫంక్షనింగ్ కోసం ఏం చేయాలనేది మేము మానిటరింగ్ చేస్తూ ప్రాపర్గా చేస్తాము. మంచిర్యాల నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎందుకంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉండే మీకోసమే. ఏ ఒక్కరు సిగ్నల్స్ జంప్ చేసినా లేకపోతే ఆదరబాదర వెళ్ళిపోయినా కానీ మీకు ప్రమాదము, రోడ్డు ఉన్న రోడ్డు వినియోగదారులకు కూడా ప్రమాదం అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా కావచ్చు, బెల్లంపల్లి చౌరస్తా, అదేవిధంగా లక్ష్మీ థియేటర్లో ఉన్నటువంటి చౌరస్తాలో నూతనంగా అమర్చినటువంటి సిగ్నల్స్ని మరి ఇంకా ప్రారంభించకపోవడం గల కారణాలు మరి ఏవేవైతున్నాయో వాటన్నిటిని కూడా త్వరలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వీటన్నిటిని కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా గౌరవ డీసీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి మేమందరం కూడా ఇప్పుడు నిర్ణయించుకున్నది ఏమనగా త్వరలో వీలైనంత త్వరలో ఈ ప్రాంతం ఏదైతే 4 కూడల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పూర్తిగా నివారించి వీటికి సంబంధించిన సిగ్నల్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, అదేవిధంగా రోడ్లకు సంబంధించిన కొన్ని సిగ్నల్స్, అదేవిధంగా కొన్ని మార్కెట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరలో అమర్చి మున్సిపల్ నుంచి కూడా కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేసిన తర్వాత వెహికల్స్ అనేటివి ఎటు వెళ్ళేటి ఆ ప్రకారంగా వెళ్ళాలి కాబట్టి ఆ వెళ్ళే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో మరి చిన్న ఇబ్బందులు ఉన్నాయి, గుంతలు అవి చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా త్వరలో పరిష్కరించి ట్రాఫిక్ మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరలో ట్రాఫిక్ సమస్య అనేది కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి 4 కూడల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ జంక్షన్లన్నింటినీ కూడా నేటి రోజున పర్యవేక్షించడం జరిగింది. త్వరలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మున్సిపల్ అధికారులతో మాట్లాడి వీటన్నింటినీ కూడా త్వరలో క్లియర్ చేసి ట్రాఫిక్ సమస్య అనేది మంచిర్యాల పట్టణంలో లేకుండా చేయడం మా ముఖ్య ఉద్దేశం కావాలి. శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వాటిని బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా, వెంకటేశ్వరనాథ్ చౌరస్తా, ఇట్లా మెయిన్ చౌరస్తాలో వీటిని ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం ఉంచడం జరిగింది. ఈ ట్రాఫిక్ నియమాలు పాటించడం కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కాబట్టి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే యువత వాహనాలను అధిక వేగంతో నడుపుతూ వారు ప్రాణాలను కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు హెల్మెట్ని పెట్టుకోవడము, అట్లాగే సీట్ బెల్ట్ని పెట్టుకోవడము వంటివి పాటించి సురక్షంగా వారు ఇంటికి చేరాలని కోరుకుంటున్నాను. అట్లాగే మన
రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. దీంట్లో అందరూ కూడా సహకరించాలి. అట్లాగే ట్రాఫిక్ పోలీస్ వారికి కూడా వారి సూచనలు ప్రజలందరూ పాటించాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల గార్డెన్స్ వేంపల్లిలో ఆషాఢ మాసం సందర్భంగా జిల్లా పెరక కుల సంఘం ఆధ్వర్యంలో మహిళలు గోరెంటాకు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా పెరక కుల సంఘం మహిళా అధ్యక్షురాలు అతి సరోజ, రాష్ట్ర అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆనాది నుండి అనేక పండుగలు ఉత్సవాలు జరుపుకుంటున్నట్టు వారు తెలిపారు. అందులో భాగంగానే ఆషాఢ మాసంలో మహిళలు గోరెంటాకు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారని, శాస్త్రీయంగా కూడా గోరెంటాకు మహిళలకు ఆరోగ్యకరమని తెలియజేయడం జరిగిందని అన్నారు. పండుగలు ఉత్సవాల సందర్భంగా హిందూ బంధువులందరూ ఏకతాటిపై ఉంటూ ఒకే వేదికపై ఇలా సంబరాలు జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి పెరక కుల సంఘం అధ్యక్షులు బొడ్డు శంకర్, కార్కూరి చంద్రమౌళి, బొడ్డు తిరుపతి, మనోజ్, కార్యవర్గ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోరెంట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మా కుల సంఘీయులంతా, పెరక కుల సంఘీయులంతా కలిసి ఒకే వేదిక మీద ఉండి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముఖ్య అతిథిగా మా అక్క కందుల సంధ్యారాణి గారు, రాష్ట్ర అధ్యక్షులు, వారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొచ్చి ఈరోజు నిజంగా మేము చూస్తున్నందుకు ఒక పండుగ వాతావరణంలాగా అనిపిస్తున్నది. ఎప్పుడు కూడా మన మంచిర్యాలలో ఇంత పెద్ద ఎత్తున చేయలేదని అనిపిస్తున్నది. కాకపోతే మా పెరక కులంలో మా మహిళా సోదరి మనంతా కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చి చాలా చక్కని ఈ కార్యక్రమాన్ని గోరెంట కార్యక్రమాన్ని ఫస్ట్ ఆషాఢ మాసంలో చేసుకుంటాము. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో బోనాలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాము. మహిళలకి ఆషాఢ మాసంలో పెద్ద పండుగ ఏంటిదంటే గోరెంట పండుగ మరియు బోనాలు, అదేవిధంగా బతుకమ్మ, అట్లాగే వినాయక చవితి. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే ఒకదాని వెనుక ఒకటి పండుగలు మేము జరుపుకుంటాం. పెద్ద ఎత్తున మా మహిళా సోదరి మనులు కూడా ఈరోజు పెరక మహిళా సోదరి మనంతా కూడా ఏకమై వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడానికి నాకు సహకరించినటువంటి మా జిల్లా బాడీ అధ్యక్షులు శంకరన్న గారు, వాళ్ళ టీం, అలాగే నాకు సహకరించినటువంటి నా జిల్లా బాడీ, నా టౌన్ బాడీ,
మండల్ బాడీ ఇవన్నీ కూడా మాకు మంచి సహకారాన్ని అందించి ఈరోజు ఇంతమందిని ఒకే వేదిక మీద తీసుకొచ్చారు. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెరిక సంఘం ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలు సరోజక్క గారి నేతృత్వంలో మరి మా పెరిక సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శంకరయ్య గారి సహకారంతో మహిళా సోదరిమణులందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున గోరింటాకు కార్యక్రమాన్ని ఆషాఢ మాసంని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఇందులో వారందరితో పాటుగా ఇక్కడ పాల్గొనేటటువంటి అవకాశం రావడం సంతోషకరంగా భావిస్తూ మా ఆడబిడ్డలందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆషాఢ మాసంతో ప్రారంభమవుతుంది. ఆషాఢం, శ్రావణం, అలాగే వినాయక నవరాత్రులు, దుర్గా నవరాత్రులు ఇప్పటి నుండి కూడా మొత్తము హిందూ ధార్మిక పండుగలతోటి ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మరి అన్ని పండుగల్ని కూడా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మనం పురాణాల్లో చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా, ఎప్పుడైనా పోచమ్మ, మైసమ్మ, స్త్రీ శక్తి గురించి మాట్లాడితే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి స్త్రీలు లేనిది మరి మనుగడ లేనటువంటిది వాస్తవము. మరి ప్రతి దగ్గర కూడా మహిళల యొక్క పాత్ర మరి ఎప్పటికప్పుడు వారి పాత్రని పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గోరింటాక్ అనేది ఆషాఢ మాసం ప్రారంభం కాగానే మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా గోరింటాకు పెట్టుకోవడం, అందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పురాణాల్లో కూడా మనకి చాలా చారిత్రక సత్యాలు ఉన్నాయి. సీతమ్మ వారు రావణుడు అపహరించిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామికి, రాముడికి వారి జాడ తెలుపుట కొరకు ఈ గోరింటాకు చెట్టుని వారు ఇచ్చినట్టుగా మనం పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. ఇదొకటి. అందులో భాగంగా ముఖ్యంగా ఆడబిడ్డలైతే ఇది సైంటిఫిక్గా మనం చూసుకున్నా కూడా మన లోపల ఉన్నటువంటి వేడిని తీసేస్తుంది. ఎండాకాలం తర్వాత మనకి వెంటనే ఆషాఢం ప్రారంభమవుతుంది కాబట్టి వేడిని తీసేస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నది. ముఖ్యంగా పెళ్లి కాని యువతులైతే మరి ఈ గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన తర్వాత మంచి భర్త వస్తాడనేటువంటి ఒక నానుడి సమాజం లోపల ఉంటుంది. ముఖ్యంగా బాగా పండితే పెళ్ళైన యువతికి అయితేనేమో భర్త మంచివాడు అనే ఒక నానుడి ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా మనము ఈ గోరింటాకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏదైనా కూడా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, మన ప్రకృతితో ముడిపడి మనం అన్ని పండుగల్ని కావచ్చు జరుపుకుంటూ ఉంటాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలిసారిగా ఈ నెల 19న కాళీమాత బోనాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కాళీమాత అష్టకాల భైరవ గణపతి దేవాలయం అఘోరి గురు రఘుస్వామి తెలిపారు. మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు గుర్తింపుగా నిలుస్తున్నాయని అన్నారు. గోపాలవాడ హనుమాన్ ఆలయం నుండి కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం వరకు బోనాల వేడుకలు జరుగుతాయని తెలిపారు. 56వ డివిజన్ కార్పొరేటర్ నల్లశంకర్ ఇంటి నుండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పలహార బండితో శోభయాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. హైదరాబాద్ నుండి పోతురాజులు ఈ శోభయాత్రలో పాల్గొంటారని, మహిళలు భక్తులు బోనాలతో తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు నల్లశంకర్, శ్రీపతి వాసు, ఆలయ కమిటీ సభ్యులు పెట్టన తిరుపతి, అరికాల విజయ పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగ సందర్భంగా మంచిర్యాల డివిజన్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గాంధీనగర్లో కాళికామాత ఆలయంలో ఈ 19వ తేదీన కాళికామాత బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనాలు గోపాల్వాడ హనుమాన్ టెంపుల్ నుంచి గాంధీనగర్లోని కాళికామాత టెంపుల్ వరకు ఈ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాల కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అట్లాగే మన హైదరాబాద్లో నిర్వహించే బోనాల పండుగల్లో ప్రత్యేకమైన బండి అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే కాళికామాత దేవి ఆశీస్సులు మంచిర్యాల డివిజన్ ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ కాళీమాత బోనాల జాతర మొట్టమొదటిసారిగా మన మంచిర్యాల పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 19వ తారీఖు నాడు ఆదివారం రోజున గోపాలవాడ హనుమాన్ దేవాలయం నుంచి వెళ్ళి
బోనాలు అనేది శ్రీ కాళీమాత అమ్మవారికి తీసుకొని రావడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనకు గ్రామ దేవతలకు మీరు బోనం సమర్పిస్తారు కదా, అమ్మవారు ఇప్పుడు మంచిర్యాలకి రాని ఉంది. అమ్మవారు మన మంచిర్యాలకి రాని ఖచ్చితంగా గ్రామ దేవతలకు ఎట్లయితే మనం బోనం సమర్పిస్తామో ఫస్ట్ అమ్మవారికి బోనం సమర్పించాలి. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి కూడా మనకు తొలి బోనాలు మహంకాళ అమ్మవారికి సమర్పించినాకనే అక్కడ బోనాల జాతర అనేది మొదలవడం జరిగింది. మంచిర్యాల పట్టణ ప్రజలు ఖచ్చితంగా అమ్మవారికి అందరూ బోనాలు సమర్పించి అమ్మవారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే శ్రీ నల్లశంకర్ గారు కార్పొరేటర్ వారి యొక్క స్వగృహం నుంచి వెళ్ళి హైదరాబాద్లో అత్యంత ఘనంగా నిర్వహించే పలహారం బండి అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మంచిర్యాలలో ఆ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శోభయాత్ర శ్రీ నల్లశంకర్ గారి స్వగృహం నుంచి వెళ్ళి శ్రీ కాళీమాత దేవాలయం వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది. యువత మరియు అమ్మవారి భక్తులు ఖచ్చితంగా ఈ యొక్క పలహారం బండి కార్యక్రమానికి, బోనాల కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 9 నెలల క్రితము రఘుస్వామి గారు తిరుపతిన కలవడం జరిగింది. అక్కల విజయక్క నేను అందరం కలిసి కొంత దాతల సాయంతో గుడి నిర్మించి 9 నెలలు అవుతుంది. ఆషాఢ మాసంలో మన తెలంగాణ ప్రజలది ఆరాధ్యమైన దైవం కాబట్టి ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో మొన్న డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా రఘుస్వామి గారు ఏమన్నారంటే పలారం బండి హైదరాబాద్ నడుస్తుంది, కాళీమాతకు బాగా స్పెషల్ అంటే దాన్ని కూడా మాట్లాడడం జరిగింది. అమ్మాలివాడ మా ఇంటి నుండి పలారం బండి శోభయాత్రతోని ఘనంగా గోపాలవాడ వరకు వచ్చి వాన్ నుంచి పెద్ద ఎత్తున బోనాలతోని మహిళలు, పురుషులు, అన్నదమ్ములు అందరూ, అక్క జిల్లాలు అందరూ కూడా హాజరై కాళీమాత అనుగ్రహం పొందాలని ప్రజలందరికీ చెప్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైలైఫ్ హోటల్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ల కరీంనగర్ డివిజన్ స్థాయి సమైక్య కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ డివిజన్ స్థాయి ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసాచారి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కరీంనగర్ డివిజన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల 2వ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్ఐసి ఏజెంట్లు మరియు పాలసీ హోల్డర్ల సమస్యల పరిష్కారానికి విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 లక్షలకు పైగా ఎల్ఐసి ఏజెంట్లు సంస్థలు పనిచేస్తున్నట్లు, వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ వయసు 80 సంవత్సరాలకు పెంచాలని, ఏజెంట్లు అందరికీ 5 లక్షల గ్రావిటీ అమలు చేయాలని, సింగరేణి కార్మికులకు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఎల్ఐసి ద్వారా అమలు చేయాలని తెలిపారు. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించి వారికి పాలసీ హోల్డర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎల్ఐసి సంస్థ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనాటి ఎల్ఐసి ఏజెంట్ల కౌన్సిల్ సమావేశంలో కరీంనగర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు ప్రభాకరరావు, వెంకటేశ్వరరావు, వెంకటగౌడు, పాలసీ హోల్డర్లు పాల్గొన్నారు. నేను ఎస్పి శ్రీనివాసాచారి, ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్. ఈరోజు కరీంనగర్ డివిజనల్ కౌన్సిల్ 2వ కార్యవర్గ సమావేశాన్ని మంచిర్యాలలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క సమావేశంలో ఏజెంట్ల యొక్క సమస్యలను, పాలసీ హోల్డర్ల యొక్క సమస్యలను, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్లో ఏజెంట్ యొక్క పాత్ర, అలాగే పాలసీ హోల్డర్లకు ఎలాంటి మెరుగైనటువంటి సేవలు అందించాలనే విషయాల్లో ఈ యొక్క సమావేశంలో సాయంత్రం వరకు చర్చించడం జరుగుతూ ఉంది. సో ఈ విషయాలే కాకుండా ఏజెంట్లకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ ఏజ్ ఏదైతే 69 సంవత్సరాలు ఉందో దీన్ని 80 సంవత్సరాలు పెంచాల్సిందిగా అటు భారతదేశ ప్రభుత్వాన్ని మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ గారు కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ సిస్టంలో ఇవాళ 5 లక్షల గ్రాట్యుటీ ఏదైతే ఉందో దాంట్లో అందరి ఏజెంట్లకు 5 లక్షల గ్రాట్యుటీ తీసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క అవకాశం అందరికీ రావాలి, ఈ 5 లక్షల గ్రాట్యుటీ రావాలి అని అంటే
ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్యాలిక్యులేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో గ్రాట్యుటీని ఆ క్యాలిక్యులేషన్ సిస్టమ్ను చేంజ్ చేయాల్సిందిగా, మరియు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ ఏజెంట్స్ రెగ్యులేషన్ 2015-2025లో దాన్ని సవరణ చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా డిమాండ్ చేస్తూ దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా మేనేజ్మెంట్ ఎల్ఐసి వాళ్ళు పంపించాల్సిందిగా మేము ఈరోజు ఈ యొక్క సమావేశంలో తీర్మానం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి పాలసీ హోల్డర్స్ ఎవరైతే పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క ఎల్ఐసి ద్వారా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అనేది లేదు అనేటువంటి విషయం వాళ్ళ మా దృష్టికి రావడం జరిగింది. ఈ యొక్క సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఎలాగైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా వివిధ బ్యాంక్స్ కానీ ఏదైతే పర్సనల్ యాక్సిడెంట్ వాళ్ళకి కవరేజ్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఎల్ఐసిలో చేసిన పాలసీ హోల్డర్లందరికీ కూడా ఈ యొక్క పర్సనల్ యాక్సిడెంట్ స్కీమును ఖచ్చితంగా వర్తింప చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విషయాలను గతంలో ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మన రత్నాకర్ పట్నాయక్ గారు కరీంనగర్ డివిజన్ కౌన్సిల్కి వచ్చినప్పుడు మన కరీంనగర్ డివిజనల్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు వారికి స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్ కూడా ప్రతి కార్మికుడికి పనిచేస్తున్న సింగరేణి కాలనీస్లో వాళ్ళందరికీ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేనేజ్మెంట్ను భారతదేశ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఇవాళ 14,57,000 మంది ఏజెంట్లు ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ వీరికి కేవలము 1,25,000 మందికి మాత్రమే మెడిక్లెయిమ్ ఫెసిలిటీ ఉంది. ఈ యొక్క మెడిక్లెయిమ్ ఫెసిలిటీని పనిచేసే ప్రతి ఎల్ఐసి ఏజెంట్కు ఈ మెడిక్లెయిమ్ ఫెసిలిటీ అందించాలని చెప్పేసి కూడా మేము ఇటు మేనేజ్మెంట్ను భారతదేశ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ, మరియు ఈ యొక్క పాలసీ హోల్డర్లకు సూటబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి సూటబుల్ ప్రోడక్ట్స్ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు డిజైన్ చేసేసి ఈ యొక్క కార్పొరేషన్ను ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి మేనేజ్మెంట్తో పాటు మా యొక్క లియాఫీ 1960 కూడా కృషి చేస్తుందని, అదేవిధంగా ఇవాళ అందరికీ సంబంధించినటువంటి కరీంనగర్ డివిజన్లో ప్రతి పాలసీ హోల్డర్ కూడా మంచి సేవలు అందించడానికి కరీంనగర్ డివిజన్ కౌన్సిల్ ముందుగా ఉంది. అలాగే ఈ యొక్క కరీంనగర్ డివిజన్లో భారతదేశంలోనే మొట్టమొదటి కరీంనగర్ డివిజనల్ కౌన్సిల్గా నిలబెట్టాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లియాఫీ నాయకులందరూ ఉన్నటువంటి ఏజెంట్లందరూ కూడా కంకణం కట్టుకొని ఈ యొక్క కరీంనగర్ డివిజన్లో అత్యధిక వ్యాపారం చేసి ఈ యొక్క డివిజన్ను ముందంజలో ఉంచాలని చెప్పేసి మేమందరినీ కోరుతూ, నూతనంగా ఎన్నికైనటువంటి అఖిల భారత ప్రధాన కార్యదర్శి సోదరుడు శ్రీ ఎస్బిఆచారి గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షులు సింగర్ శ్రీనివాస్ గారు, మిగతా మా కరీంనగర్ డివిజన్లో ఉన్నటువంటి 13 బ్రాంచ్ల పిఎస్సీలు కార్యవర్గ సభ్యుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యల గురించి మా ప్రధాన కార్యదర్శి గారు నిష్ణాతుడు, చాలా సంవత్సరాల నుండి అధ్యక్షునిగా పనిచేయడం కాకుండా మళ్ళీ ఇది 2వ టర్మ్ వారు సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారు. వారు మా ఏజెంట్ల యొక్క ఆశాజ్యోతి. రెండోది ఏంటంటే మా పర్టికులర్గా మా కరీంనగర్ డివిజన్లో 13 బ్రాంచెస్ ఉన్నాయి. మా 13 బ్రాంచెస్లో కూడా ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీస్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రెండోది ఏంటంటే కరీంనగర్ డివిజన్లో ఎక్కడ కూడా గ్రూపులు అనేటివి లేవు. ఎలక్షన్ల మట్టుకే ఎలక్షన్ల తర్వాత అందరం మేము కలిసిమెలిసి ఒకటే తాటి మీద పనిచేస్తుంటాం. రెండోది ఏంటంటే ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులతోటి ఏ సమస్యలైనా పరిష్కారం చేయబడతాయి. వారు ఏదైనా ఉంటే డివిజన్ అధ్యక్షునిగా నా దృష్టికి తేవడం, నేను మా సెక్రటరీ గారికి చెప్పడం, తర్వాత మా ఎంఎం గారు మా ఎస్డిఎం గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మాకు సమస్యల మీద ఎలాంటి ఇబ్బందులు లేవు. మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను తగ్గించాలని జిల్లా ఆడిటర్ ఆర్జేడీకి ఉత్తర్వులను జారీ చేసిన తక్షణమే విరమించుకోవాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు పెంచిన వేతనాలను తిరిగి సవరిస్తూ పెరిగిన వేతనాలను రికవరీ చేయాలని జిల్లా ఆడిటర్ ఆర్జేడీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు. చాలని వేతనాలతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఈ ఉత్తర్వులతో తీరని నష్టం జరుగుతుందని, వెంటనే వేతనాల మినహాయింపు ఉత్తర్వులను విరమింపజేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ కమిషన్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన కార్మికులు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలను చేపట్టాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ వారిని కోరడం జరిగిందని అన్నారు. సానుకూలంగా స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు త్వరలో కార్మికులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సంఘ సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను మరి సవరించాలని ఏదైతే మరి జిల్లా ఆడిటర్ గారు ఆర్జేడీ గారికి ఏదైతే లేఖ ద్వారా పంపడం జరిగిందో మరి దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారిని మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి కలవడం, వారికి మరి కార్మికుల యొక్క సమస్యలను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. మరి వారు దానికి సానుకూలంగా స్పందించి తక్షణమే దీన్ని మరి CDMAకు మాట్లాడి మీ సమస్యలను తప్పనిసరి పరిష్కరిస్తామని మరి వారు చెప్పడం, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ మంచిర్యాల జిల్లాలో మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో పాటు మరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మరి కార్మికుల యొక్క మరి చాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మరి సందర్భంలో మరి కొత్తగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి మంచిర్యాల జిల్లాలోనే ఈ ఆడిటర్ గారు ఇబ్బందులకు గురి చేస్తూ ఒక దళిత వర్గాలకు చెందినటువంటి మరి వాళ్ళపైన ఇలాంటి కుట్రపూరితమైనటువంటి మరి కార్యక్రమాలు చేయడం దీన్ని సరైనది కాదు. మరి తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని కూడా మేము తెలియడం జరుగుతుంది. ఇట్టి విషయంలో మరి పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు మరి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క నాయకత్వంలో మరి వారికి ఉదయాన్నే మా సమస్యలు విన్నవించగానే మరి వారు నేను ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారితో అదేవిధంగా CDMA గారితో జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడి మీ సమస్యలను తప్పనిసరి పరిష్కరిస్తామని మరి గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరి వారు మనకు మాట ఇచ్చినటువంటి మరి సందర్భంలో అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడ్డాడు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మరి భర్తలు కోల్పోయినటువంటి కార్మిక సోదరుల వాళ్ళను కూడా మరి వారి స్థానంలో వారి పిల్లలను కూడా తీసుకోవాలని ఈరోజు మేము మరి ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దాని మీద వారి CDMA గారితో మాట్లాడి తక్షణమే వాళ్ళ పేర్లు ఎక్కించే విధంగా మరి చర్యలు తీసుకుంటామని వారు మాట ఇచ్చినందుకు మరి వారికి నేను ప్రత్యేకంగా మరి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీనికి అన్ని విధాలా మాకు సహాయ సహకారం అందిస్తూ మా కార్మికులు ఎప్పటికీ అండగా ఉంటున్నటువంటి మా ప్రియతమ నాయకులు పెద్దలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు కూడా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సోనీ జ్యువెలర్స్ బ్రాంచ్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్ల కోసం విలువైన ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సోనీ జ్యువెలర్స్ నిర్వాహకులు మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్ర కలిగిన సోనీ జ్యువెలర్స్ బెల్లంపల్లి వారి మంచిర్యాలలో సోనీ జ్యువెలర్స్ బ్రాంచ్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నామని అన్నారు. బంగారు ఆభరణాలపై తరుగులో 30% వరకు తగ్గింపు, వెండి వస్తువులు ఆర్నమెంట్స్పై తరుగు కానీ ఎలాంటి మజూరీ ఛార్జీలు తీసుకోవడం లేదని, అలాగే డైమండ్ జ్యువెలరీస్పై ప్రతి క్యారెట్కు 10,000 రూపాయల తగ్గింపు ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లు జూలై 10 నుండి జూలై 21వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గత 70 సంవత్సరాలుగా హరికిషన్ సోనీ జ్యువెలర్స్ బెల్లంపల్లి బ్రాంచ్ వారు 2వ బ్రాంచ్ మంచిర్యాలలో ఓపెన్ అయ్యి 2 years కంప్లీట్ అవుతున్న శుభ సందర్భంగా మా కస్టమర్ల కోసం మేము ప్రత్యేకించి కొన్ని ఆఫర్లను తీసుకొచ్చాము. బంగారు గోల్డ్ ఆర్నమెంట్స్పై తరుగులో 30% వరకు ఆఫ్ ఇస్తున్నాం. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు కానీ మజూరీ కానీ ఎటువంటిది ఏం తీసుకోవడం లేదు. అండ్ డైమండ్స్ పర్ క్యారెట్కి 10,000 రూపాయల వరకు మేము తగ్గింపు ఇస్తున్నాం. ఈ ఆఫర్ పీరియడ్ జూన్ 10th నుంచి 21st వరకు ఉంటుంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛమైన ఆభరణాలకు ఖచ్చితమైన చిరునామా హరికిషన్ సోనీ జ్యువెలర్స్ బెల్లంపల్లి అండ్ మంచిర్యాల బ్రాంచ్కి ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. జాతీయ రహదారి టోల్గేట్ సమీపంలోని ఫుడ్ కోర్టులో నకిలీ టాటా ఛాయపత్తిని పోలీసులు పట్టుకున్నారు. మందమరి టోల్గేట్ సమీపంలోని ఫుడ్ కోర్టులో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సురేందర్లు సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో టాటా బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న నకిలీ ఛాయపత్తి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో అసలైన ఉత్పత్తుల పేరుతో నకిలీ ప్యాకెట్లను విక్రయిస్తున్నారని, వినియోగదారులు బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వారు సూచించారు. వినియోగదారులు బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో ప్యాకింగ్ తయారీ తేదీ, గడువు తేదీ, ఎంఆర్పి, ఎంఆర్సి, నాణ్యత ప్రమాణాలను గుర్తులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. నకిలీ ఉత్పత్తులపై సమాచారం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకుండా వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్న షాపు యజమానికి వారం రోజుల్లో లైసెన్స్ తీసుకోవాలని, లేని పక్షంలో షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు. పోలీసు వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడం వల్ల ఈరోజు మధ్యాహ్నం మేము 2:30, 3 ఆ టైంలో మేము నందమరి టోల్ గేట్ దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే జెమినీ టాటా చాయ్ పత్తి డూప్లికేట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అది ఫలానా ప్లేస్ నుంచి ఇట్లా వస్తున్నాయి, దాన్ని పట్టుకున్నామని ఒక కంప్లైంట్ వచ్చేసరికి దాన్ని బేస్ చేసుకుని మేము వచ్చి చెక్ చేస్తే ఆయన దగ్గర డూప్లికేట్ ఉన్నాయి, ఒరిజినల్ 2 ఉన్నాయి. కంపేర్ చేసి చూస్తే మాకు కూడా కొంచెం సస్పిషియస్గా కనిపించింది. అందుకే అది ఒరిజినల్ డూప్లికేట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అందులో ఉన్న డూప్లికేట్ అని నేను ఏదైతే అనుమానించినానో ఆ శాంపుల్ని నేను సీజ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ చర్య కోసం దానికి మనం ఫుడ్ ల్యాబ్ పంపడం జరుగుతుంది హైదరాబాద్కి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ట్రాన్స్పోర్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ దగ్గర కొన్నాం, ఇక్కడ ఉన్న షాప్ దగ్గర కొన్నామన్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము మొత్తం వాళ్ళ ఇల్లు, షాప్ అన్నీ సోదా చేసినాం, కానీ ఎక్కడ ఒక్క ప్యాకెట్ కూడా దొరకలేదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మేము అన్వేషినామని అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. కాబట్టి ప్రూఫ్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అండ్ దానికి సంబంధించిన బిల్లు కూడా ఆయన దగ్గర లేదు. వీళ్ళని ఇంక్లూడ్ చేయాలంటే బిల్లు కూడా లేదు. కాబట్టి ఫర్దర్ వీళ్ళకి కూడా లైసెన్స్ లేదు, మెయిన్ ఫుడ్ లైసెన్స్ లేదు. అది కూడా ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వితిన్ 1 వీక్లో కనుక మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోలేదనుకో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది షాప్ వాళ్ళకి. అండ్ జీరో మాల్ అనేది మీరు ప్రోత్సహించకూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పర్చేస్ చేసింది ఎక్కడ సార్ ఈ జీరో మాల్? ఇప్పుడు నేను ఇప్పుడు ఈ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు హైదరాబాద్ నుంచి వచ్చింది అన్నారు. మరి హైదరాబాద్ బిల్లు ఏమైనా ఉందా అని కూడా అడిగినాను. బిల్లు వాళ్ళు ఇవ్వలేదు సార్ అంటున్నారు. అంటే నేను అదే చెప్పిన, జీరో బిల్లు అన్న ఉందంటే, జీరో మాల్ అని ఉందంటే మీరు హైదరాబాద్ నుంచి కాదు ముంబై నుంచి వచ్చినా కానీ మీరు తీసుకోవద్దు. దాంట్లో ఏదో క్వాలిటీలో సమ్ ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు అట్లా జీరో బిల్లుగా అమ్ముతారు. అది ఒరిజినల్ ప్యాకెట్ మీకు 10 కాదు 2 ఇచ్చినా కానీ బిల్లు ఇస్తాడు. జీరో నువ్వు 100-200 తీసుకున్నా కానీ ఇవ్వడు. కాబట్టి మీరు జీరో అంటే వితౌట్ బిల్లు ఉన్న మాల్ ఏది తీసుకోవద్దు అని చెప్తుంటారు. జెమినీ ఒకటేనా సార్? జెమినీ ఒకటే దొరికింది, మిగతా అన్ని బ్రాండెడే ఉన్నాయి. ఆటోలో అన్ని బ్రాండెడే ఉన్నాయి, అన్ని ఐఎస్ఐ బ్రాండెడ్ రిలేటెడ్ ఉన్నాయి. ఈ జెమినీ కూడా. ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మీడియా ఛానళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ జన్నారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉన్న మీడియాపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచితంగా మాట్లాడడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ బక్కన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వెడమబొజ్జు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. ఎమ్మెల్యే చేసే అభివృద్ధి కార్యక్రమాలకు పాత్రికేయులు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నారని అన్నారు. అటువంటిది మీడియాపైన విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదని, ఎమ్మెల్యే తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని అన్నారు. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జన్నారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగన్న, ప్రధాన కార్యదర్శి కామెర వెంకట్, ఖానాపూర్, లక్షడిపేట, దండేపల్లి ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు, బ్యూరో చీఫ్లు దాసరి ఉమేష్, అంబిలపు శ్రీనివాస్, సిద్ధు, చెట్ల రమేష్, ఆకుల కిరణ్, సంతోష్, ముస్తాఫా, నర్సయ్య, మల్లేష్, కాంతయ్య, శ్రీనివాస్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జన్నారం మండల కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు టీ న్యూస్ ఛానల్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వెడమబొజ్జుకు తెలుసు మీడియా అంటే ఏంటో, మరి ఆ మీడియా పాత్ర ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఈ మీడియా వల్లనే ఇలా ఆయన ఆ స్థానంలో ఉన్నాడనేది ఆయన గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీడియా లేకపోతే ఆ ఆదివాసీ ఏరియాలో తిరిగినప్పుడు ఆయన పరిస్థితి ఏందో అందరికీ తెలిసిందే. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ మీడియా గురించి తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ మీడియా తాగుబోతుల మీడియా, ఈ న్యూస్ అంటేనే పెద్ద తాగుబోతుల మీడియా అని మాట్లాడడాన్ని
జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, మీరు మీడియా గురించి తెలుసు కాబట్టి మీరు ఏదైతే ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాటిని వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా మీడియాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే వెడ్మబోజ్గా కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా ఖబర్దార్. ఎందుకంటే మీరు చేస్తున్నది ఏందో మాకు బాగా తెలుసు, మేము చేస్తున్నది ఏందో మీకు తెలుసు. మేము ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిజాయితీగా, నిక్కచ్చిగా చాలని జీతాలతోటి వాళ్ళ మేము జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నాం అనేది మీకు గుర్తెరగాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదా? మీరు ఇలా ఒక ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం ఎంత మేరకు సేవ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. కానీ మీ విషయంలో మేము ఒక్క రోజు కూడా కాంట్రవర్సీ మాట్లాడలేదు. ఒకవేళ కాంట్రవర్సీ మాట్లాడడం మొదలు పెడితే నీ కాన్స్టిట్యూన్స్ లో ఎన్ని నిధులు వచ్చినాయి, ఏం జరిగింది అనేది కనుక చెప్పినట్టయితే నీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. అందాక మేము పోవట్లేదు. శాంతియుతంగా ఇప్పటికైనా మీ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏమైనాయో అవి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సింపుల్ గా మేము ఒక నిరసన తెలియజేస్తూ ఇవాళ తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెనక్కి దీన్ని తక్షణమే తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది రిక్వెస్ట్ లాగానే ఉంటుంది. ఒకవేళ ఈ రిక్వెస్ట్ కనుక మీరు స్పందించకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. పద్మబుద్ధి గారు టీవీస్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జన్నారం తహసీల్దార్ కార్యాలయంలో ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన జన్నారం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు తోటి జర్నలిస్ట్ మిత్రులకు, అలాగే మా యూనియన్ చెందిన మిగతా తోటి స్టాఫ్ రిపోర్టర్స్కు, బ్యూరో చీఫ్లకు అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైతే గత 2 రోజుల క్రితం ఒక వాట్సాప్ గ్రూపుల్లో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ స్థానిక శాసనసభ్యులైనటువంటి బుజ్జు గారు మెసేజ్ చేయడంతో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఉండి తాను ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు అని మేము వార్తా కథనాన్ని ప్రచారం చేయడం జరిగింది. దానికి నిన్న వెడ్మబుద్ధి గారు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు టీవీస్పై మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎమ్మెల్యే గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఇవాళ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆకాంక్షలతోటి తనను గెలిపించినారో వారి ఆకాంక్షలను తీర్చాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పైన ఉన్నది. ఖానాపూర్, వెనుకబడ్డ ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే గారిపై ఉన్నది. అంతేగాని మీడియాతోటి మేము ఏదైతే వాస్తవంగా కథనాన్ని అయితే ఏదైతే తాను పెట్టిన మెసేజ్ని మేము వాస్తవంగా ఆ కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. దానికి ఏదైతే సంజాయిషి ఇచ్చుకోవాల్సింది పోయి టీవీస్పై తన అక్కసును వెళ్ళగక్కుతూ నిన్న అనుచితంగా కూడా మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను వెంటనే ఎమ్మెల్యే గారు వెనక్కి తీసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నాడు సమైక్య పాలనలో ఉన్నటువంటి మీడియా ఛానళ్లకు పోటీగా తెలంగాణ ఉద్యమంలో ఛానల్ ఉండాలనే తలంపుతోటి ఇవాళ టీవీస్ ఊడిపోసుకుందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. తెలంగాణ ఉద్యమంలో టీవీస్ పాత్ర ఏందో అందరికీ తెలుసు. దానికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఇకనైనా తన మాటలను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము రాష్ట్ర కార్యవర్గంతో మాట్లాడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మేమందరం కూడా యూనియన్లకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. బెల్లంపల్లి కాలేజీ శాఖ గ్రంథాలయంలో లైబ్రరీగా పనిచేసిన ఉప్పు గోపి సేవలు మరవలేనివని పోటీ పరీక్షలు అభ్యర్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బదిలీపై చెన్నూరు గ్రంథాలయానికి వెళ్తున్న గోపిని పోటీ పరీక్షల అభ్యర్థులు గ్రంథాలయం ఆవరణలో ఘనంగా శాల్వాలతో సత్కరించి మెమోటోను అందజేశారు. 75 లక్షల నూతన గ్రంథాలయ భవనం, నూతన బోరు గోపి హయాంలోనే పూర్తి అయ్యాయని వెల్లడించారు.
అభ్యర్థులతో స్నేహపూర్వకంగా ఉండి ప్రతి ఒక్క పుస్తకాన్ని తమకు అందుబాటులో ఉంచేవారని వారి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల అభ్యర్థులు బండి ప్రవీణ్ కుమార్, ఇప్ప రాజేంద్ర ప్రసాద్, తాటిపాముల నరేష్, దామెర విజయ్, దాసరి అలెక్య, అటెండర్ ఇరుగురాల శ్రీనివాస్, స్వీపర్ నీలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సో మన లైబ్రరీలో ఎటువంటి మనకు అవసరం ఉన్నా కూడా మనము మన ప్రాబ్లం మనం చెప్పడంతోనే సో ఎవరైనా అధికారులకు సమాచారం ఇచ్చి దానికోసం సారు సమాచారాన్ని అందించి మనకు ఏదైనా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అటువంటి దాంట్లో రీసెంట్గానే మనం చూసాం మన లైబ్రరీ ఆధ్వర్యంలో ఒక బోర్వెల్ కూడా వేసుకోవడం అనేది జరిగిందండి. సో ఆ బోర్వెల్ అనేది మనకి ఎప్పటి నుంచో వాటర్ స్కార్సిటీ ఉండడం వల్ల చాలా మంది మనకు వాష్రూమ్స్ అయితేనేమి సో దేనికైనా వాటర్ ఇబ్బందులు ఉండడం మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంలో ఆఫీసర్స్తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుని సార్ మనకు బోర్వెల్ వేయించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అదేవిధంగా మనకు ఫుడ్ సెక్షన్ అయితేనేమి ఓకేనా, అదేవిధంగా పార్కింగ్ సదుపాయం అయితేనేమి, వాటర్ సదుపాయం అయితేనేమి, అదేవిధంగా వివిధ ప్రముఖులతో పిలిచి లైబ్రరీకి పిలిచి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. రీసెంట్గా ప్రగతి పాలన ప్రజాపాలన ఉత్సవాల్లో కూడా సో పాఠకులను కూడా సత్కరించి ఓకేనా తన గొప్ప మనసును చాటుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మన ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యే గారికి అయితేనేమి డిఫరెంట్ నాయకులకు అయితేనేమి వివరించి పాఠకులకు అవసరమైనటువంటి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్ కూడా తీసుకురావడం అనేది. సర్వీసులో పూర్తిగా నా యొక్క సర్వీసు బెల్లంపల్లిలోనే జరిగింది 22 సంవత్సరాలు, మొత్తం 31 సంవత్సరాలు. సో ఇక్కడే జరిగింది. ఈ బెల్లంపల్లితోటి చాలా అనుబంధం ఏర్పడ్డది. ప్రమోషన్ వచ్చింది అని తెలిసిన వెంటనే నేను చాలా బాధపడ్డానండి. ఎందుకు అనంటే అరే రాకుండా బాగుంటుండే, ఇంకా కొన్ని రోజులు ఇక్కడనే ఉండేవాడిని. లాస్ట్ 4 ఇయర్స్ ఉంది. 4 ఇయర్స్ కూడా ఇక్కడనే పూర్తి చేసి ఏదైనా పర్వాలేదు ఇక్కడ నుంచే మనం ఇంకా కొంతమందిని మన లైబ్రరీ నుంచి ఉద్యోగస్తులను తయారు చేసి ఇంకేమన్నా వాళ్ళకి అవసరం ఉన్నటువంటి సమకూర్చుకోవడం అని అనుకున్నాం. కాకపోతే ప్రమోషన్ మీద పోవాల్సి వస్తుంది, తప్పదు. ఆ రోజు సంతోషపడలేదు, కానీ ఈరోజు నేను సంతోషపడుతున్నానండి. ఇంకొక విషయం, కొన్ని సందర్భాలలో మన కొన్ని విషయాలలో కొద్దిగా కఠినంగా ఉండడం జరిగింది. ఏది మీరు మనసులో పెట్టుకోకండి, మన్నించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొందరిని నొప్పించవచ్చు, కానీ అది నా స్వార్థం కోసం కాదు. కాకపోతే ఇంకోరు చేయొద్దనే ఉద్దేశంతో చిన్నవి ఉంటుంటాయి. మళ్ళీ ఇంకోటి కొన్ని అన్ని సమకూర్చలేకపోయినాను, ఎందుకంటే ప్రభుత్వ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. దాని మీదనే మేము ఆధారపడ్డాం కాబట్టి అవి రావడం వల్ల లేట్ అయింది. దాంతో కొంతమంది మెచ్చుకోవచ్చు. దాన్ని కూడా మీరు ఏది మనసులో పెట్టుకోకుండా మీ గమ్యం ఏముందో అది దాన్ని చేరడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి చిన్న మాట చెప్పుదాం అనుకుంటున్నాను. లైబ్రరీని జాయిన్ అయినా కానీ మా చిన్న జీతం అండి, మధ్యతరగతి కుటుంబం ఉన్నా కానీ నేను ఎలాంటి ఆడంబరాలు లేకుండా నా పిల్లలని ఒక క్రమశిక్షణ పద్ధతితోటి పెంచాను. అవి కొన్ని మీ మీద రుద్దడం జరిగింది. సో అది కూడా మీరు వచ్చుకొని ఉంటారు, ఏమనుకోవద్దు. అయితే ఆ క్రమశిక్షణతో ఉండడం వల్ల ఒకరి డాక్టర్కి ఎండి అయ్యారు, ఇంకొకరు సాఫ్ట్వేర్ అయ్యారు. చిన్న 2-3 రూములలో కిరాయికే 32 సంవత్సరాల నుంచి ఒక అద్దెకే ఉంటున్నాను. కారణం ఏంటిదంటే నా ఎక్స్పెండిచర్ అంతా, నేను ఇన్వెస్ట్మెంట్ అంతా నా పిల్లల మీద నేను పెట్టాను. సో దాన్ని గమనించి ఎడ్యుకేషన్ మనం ఎంచుకోవడం వల్ల, కష్టపడి చదవడం వల్ల సాధించడం అనేది ఏది ఉండదండి. ఏదైనా సాధించవచ్చు, కాకపోతే అన్ని సౌకర్యాలు ఉండవచ్చు. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా పిల్లల్ని నేను చదివిస్తున్నాను. మరి చాలామందికి అవకాశం వెనుక పేరెంట్స్ కరెక్ట్ మధ్యతరగతి వాళ్ళు, వ్యవసాయదారులు వీళ్ళు ఏం చదివించలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళను బేస్ తీసుకొని అయ్యో నా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ పాఠశాలలో
కార్మెల్ మాత వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మనకి ముఖ్య అతిథులుగా ఫాదర్ జీన్స్ హాజరయ్యారు. మేరీమాత విగ్రహానికి పూలమాలలేసి ఫాదర్ జీన్స్ మాట్లాడుతూ మౌంట్ కార్మెల్ పవిత్ర మరియమ్మకు ఇజ్రాయిల్లోని మౌంట్ కార్మెల్ పర్వతం మీద దర్శనం ఇవ్వడంతో కార్మెల్ మాత అనే పేరు వచ్చిందని అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల మదర్ సిస్టర్ మరియా అగస్టిన్, స్టేట్ ప్రిన్సిపల్ సిస్టర్ సారూప్య, సిబిఎస్ఈ ప్రిన్సిపల్ సిస్టర్స్ రీనేట్ విద్యార్థులు పాల్గొన్నారు. I'm going to ask you a question. Are you ready? I'm going to ask you a question. How many of you pray every day? How many of you pray every day? All of you pray? I think those are the hand, they don't pray at all. Boys and the girls, do you pray every day? Okay, put your hands up. What do you pray today? For what? What do you... Sought the will of God for her, and she acted or lived according to the plan of God. And no, it's very clear that from the very life, that the speciality of Mother Mary, or the example from her, what we need to follow in our life, that is. ఇక నేటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమరి మున్సిపాలిటీలో సర్ ప్రక్రియ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. నిర్ణీత గడువులోపు సర్ ప్రక్రియ పూర్తి చేయాలని బిఎల్ఓకు కలెక్టర్ ఆదేశం. మంచిర్యాల పట్టణంలోని ప్రధాన జంక్షన్లను పరిశీలించిన డీసీపీ. పాల్గొన్న మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, ఏసీపీ ఆర్ ప్రకాష్. మంచిర్యాల జిల్లా మందమరిలో నకిలీ టీ పౌడర్ గుర్తింపు. మందమరి జాతీయ రహదారి టోల్ గేట్ సమీపంలోని ఫుడ్ కోర్టులో నకిలీ చాయ్ పత్తిని స్వాధీనం చేసుకున్న అధికారులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్, మీతోనే మీ వెంటే.